హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ guys. ఈ రోజు మనం చూడబోయే ట్రైలర్ టీజర్ కావచ్చు. It's a glimpse, man. Glimpse? It's a glimpse of Khalifa, the bloodline. And hero వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్ and హీరో అండ్ డైరెక్టర్ ఆఫ్ ది మూవీస్ కి అతనే Director, yes. చేస్తాడు కదా. అండ్ రీసెంట్ గా మనం చూసిన మూవీ లూసిఫర్ 2 అండ్ దాంట్లో లూసిఫర్ 2 లో మోస్ట్ ఆఫ్ ది లైక్ ఆయన పాస్ట్ స్టోరీ దావే ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. మూవీ ఇయర్ వచ్చిందా? ఇయర్లోనే వచ్చింది. జూన్ కాదు, లైక్ ఏప్రిల్ ఆర్ మే టైంలో వచ్చింది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ బ్రో, కానీ ఇది ఇయర్ లో వచ్చింది. Yes. చూసాను. అండ్ ఈ గ్లిమ్స్ అనేది ఈ రోజు రిలీజ్ అయింది. సో వితౌట్ ఎనీ డిలే అండ్ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో మ్యాన్. ఓకే వెయిట్ సో వితౌట్ ఎనీ డిలే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం గైస్. సో 3, 2, 1 లెట్స్ గో మ్యాన్. In what seems like a plot straight out of a movie script, police and customs officials have unearthed a multi-million-dollar gold smuggling racket operating out of the Middle East through networks in London, Nepal and Kerala. Though details remain unclear, an arrest ഇപ്പൊ എന്തായി ഹംസ പെട്ടുള്ളതിന്റെ ആമല ഇനി ഈ ഇന്ത്യ മഹാരാജ്യത്തെ എവിടെ വക്കാരെടുത്ത് എത്തിയാലും അപ്പൊ പൊക്കി അകത്തണം. അതാ ഈ കോഫി പോസ്റ്റ് എടുക്കുന്നത്. 1, 2, ready for the showdown! പണിക്കർ സാർ എങ്ങക്കറിയൂ ഈ നാട്ടിൽ എങ്ങനെ കൊഫെ പോസ് ഉണ്ടായ അങ്ങ് വടക്ക് സുക്കൂർ നരയൻ ബാക്കിയും ഹാജി മസ്താൻ ഈടെ തെക്ക് മുതലിയാരും പിന്നെ മാമ്പറയ്ക്കൽ അമ്മദാലി. ശരിക്കും വെള്ളം കുടിച്ചു പോയിരുന്നു മിസസ് ഗാന്ധി. അങ്ങനെ ഒരു 74 പാർലമെന്റ് കൊഫെ പോസ പാസ്സാക്കുന്നു. എന്നിട്ട് ആ പോസമേൽ ഒരു അരമണിക്കൂർ അമ്മദാലിനെ പിടിച്ച് അകത്തിടാൻ ഓരെക്കൊണ്ടായിട്ടില്ല സാറേ. ആ അമ്മദാലിന്റെ പേരക്കുട്ടിയാവോൻ ആമിർ. സാറൊന്ന് ശ്രമിച്ചു നോക്ക് ആമിർ അലീനെ പൂട്ടാൻ. അപ്പ കാണാം നമ്പറം പള്ളിയിലെ ഉറൂസ്. రోల్స్ రాయ్స్ పక్కన పృథ్వీరాజ్. డైరెక్టర్ లేరా? Some action scenes చాలా cars. స్మగ్లింగ్ రిగార్డింగ్ చాలా ఉన్నాయి. అండ్ అవన్నీ లైక్ గోల్డ్ ని చాక్లెట్ మార్చేసి దాన్ని స్మగ్లింగ్ చేయడం. ఈ మూవీస్ ఐ మీన్ ఇందిరా గాంధీ టైం పీరియడ్ అనుకుంటా బ్రో. అంటే ఆ టైం వాళ్ళ ఫాదర్ సో అంటే మనకి మ్యాక్సిమం అంటే ఏం రివీల్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ స్మగ్లింగ్ ఆ రిలేటెడ్ ఉంది. ప్లస్ మీరు సీన్స్ చూసారా, చాలా సీన్స్ అనేవి అన్ని హాలీవుడ్ అంటే లెవెల్లో ఉన్నాయి. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు లైక్ బ్రౌన్ లాగా ఉంది మాఫియా అంటే బ్రౌనిష్ సినిమాటిక్ లుక్ లాగా. ఎస్, అండ్ స్టార్టింగ్ లైక్ ఒక బాక్సింగ్ ఫస్ట్ ఒక సీన్ చూసినప్పుడు అది నేను బాక్సింగ్ రిగార్డింగ్ ఉంటుందేమో అనుకున్నా, బట్ అది కాదు. ఇట్స్ టోటలీ డిఫరెంట్. అండ్ స్మగ్లింగ్ రిగార్డింగ్ ఉంది ఎక్కువ. అండ్ ఆల్సో ఆ చైన్స్ పట్టుకొని వాళ్ళు మార్కులో మనం చాలా చూసాము ఇప్పటికే. అండ్ అటువంటి బ్రూటాలిటీ మళ్ళీ మాత్రమే కదా, తర్వాత టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, చాలా టైం ఉంది. సాంగ్స్ రావాలి, బీజిఎం కూడా బాగున్నారు.
బీజిఎం అంటే ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వీడరా, వాడి పేరు చూడలేదు నేను, కానీ వాడు అంటే వేరుడు ఇండియన్ వాడు కాదనుకుంటా. అవునా? సో కానీ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ ఎస్ గైస్, ట్రైలర్ టీజర్ అనేది కూడా రాబోతుంది. దాంట్లో మనకు స్టోరీ అనేది మ్యాక్సిమం ఇంకొద్దిగా తెలుస్తుంది. ఈజ్ అ విలన్ ఆర్ హీరో, దీంట్లో అయితే నెగిటివ్ రోల్లో అనిపిస్తుంది నాకు మ్యాక్సిమం. ఎందుకంటే అంటే ఆడ పోలీసు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అక్కడ చెప్తున్నాడు ఆమిర్ అలీ గురించి చెప్తున్నాడు, ఇట్లా ఇంత డేంజర్గా ఉంటాడు ఇట్లా అని. అండ్ ఆమిర్ అలీ స్మగుల్ చేస్తుండా ఏందో మనకు అవన్నీ మనకు ట్రైలర్లో టీజర్లో మనకు తెలుస్తుంది. సో ఎస్ గైస్, ఆ వీడియో కూడా ఇదే ఛానల్ రాబోతుంది. సో మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ also turn on the notification bell too. And also guys, give some recommendations. So మీరు ఏ వీడియోని రియాక్ట్ చేయాలనుకుంటున్నామో మేము, సారీ అండ్ ఆల్సో గివ్ సమ్ రికమెండేషన్స్ గైస్. సో లైక్ ఇన్ ఫ్యూచర్ కంటే మీరు ఏ వీడియోకి అయితే రియాక్ట్ చేయాలో ఆ వీడియో అనేది రికమెండేషన్ మీరు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. సో ఎస్, వీ విల్ డెఫినెట్లీ రియాక్ట్ టు దట్ వీడియో. బట్ కొన్ని కాపరేట్ ఇష్యూస్ రావచ్చు. సో దానివల్ల మేము అప్లోడ్ చేయలేం. కానీ బట్ మీరు సజెస్ట్ చేసిన వీడియో అయితే కన్ఫర్మ్గా మేము రియాక్ట్ అనేది చేస్తాము. అండ్ ఎస్ గైస్, ఈ వీడియోని ఇక్కడే చేద్దాం. సో టిల్ దెన్, Take care, bye bye, have fun. bye guys.